హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త వీడియో అయితే చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏంద్రో అందరు బ్యాగులు ఎత్తుకొని టిప్ టాక్ గా రెడీ అయి ఉన్నారు అనుకుంటున్నారు కదా. మేము దాకా 2-3 నెలల నుంచి కాలు నడకతైతే తిరుమలకి అయితే మొక్కుబడి అయితే ఉండింది. అది ఏంటంటే మేము అప్పటి నుంచి వాది అయితే వస్తానే ఉంది. ఆయన ఒకటేదో ఉంటది కదా, ఏంటంటే ఆయన రప్పించుకోవాలంటేనే పోవాలి మనం. అలాగైతే ఈ రోజైతే కుదిరింది. నిన్న ఏంటంటే మేము మొన్నటి నుంచి సరే శనివారం నుంచి అయితే వెళ్దాం అనేసి ఫిక్స్ అయిపోయి ఈ రోజైతే తెల్లజామున లేచేసి మొత్తం అయితే చాలా స్నానం చేసి దేవుడు దీపాలు పెట్టుకొని అన్నీ అయితే అయిపోయింది. ఫుడ్ కూడా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా మా ఊళ్ళు అయితే సగం మంది అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఊరు వస్తున్నారు. చాలా మంది అయితే వస్తున్నారు. మేమైతే ఇక్కడ తీసుకుంటాము. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనం చేప పడతాం కదా, ఆ ప్లేస్లో అయితే వెళ్తాము. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ అశోక? నుంచి 100 పైనే 100 కిలోమీటర్లు మనం నడవాలా, ఆడికి వెళ్ళాలి. మేము వెళ్ళే దారిలో మంచి మంచి లొకేషన్లు ఉంటాయి కదా, అవన్నీ చూపించుకుంటూ మనం ఎక్కడెక్కడ వెళ్తున్నాం మొత్తం అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియో ముడికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మా వాళ్ళు ఊరు అని చెప్పాను కదా, అందరూ అయితే వెళ్తాను. ఇంచుమించు ఒక 20 మంది దాకా అయితే కదిలేసాము. అందరం కాలు నడకైతే వెళ్తాం. ఇంకా మంచి మనకి ఏం జరుగుతాయి అన్ని చూపిస్తాను, రండి. ఎట్టుంటది ఏమో శ్రీరామ్, ఫస్ట్ టైం కదా ట్రావెలింగ్ నడిచా. మనం అసలు ఉదయాన్నే ఎన్ని గంటలకు లేసామా? ఉదయం 4 గంటలకు లేసాం. 4 గంటలకు 6 ఇప్పుడు పోతున్నాం. ఉదయాన్నే వాళ్ళ మామూలుగా అయితే చాలా మంది ఏమన్నారంటే 2 గంటలకు వెళ్ళిపోవాలి, తెల్లారుజామున మసడు పడగానే వెళ్ళాలని చెప్పారు. కానీ అది పాను 6 అయింది టైం. ప్రజెంట్ మనం చేపలు పట్టే చెరువు, ఇదిగో మా చెరువు కలిసి వెళ్తాను. చేపలు పట్టే చెరువు అక్కడ కనిపిస్తుంది ఊరు, దాని వచ్చేసి పొరగండి అంటారు. ఇప్పుడు ఆ దారిని అయితే వెళ్తాం మనం. అంటే మనం ఏ ఊర్లో వెళ్తాం ప్రతి అప్డేట్ అయితే ఇస్తాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మా ఊరు నుంచి 1.5 కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ వచ్చేసాం. సగం దాకా అయితే ఆ ఊళ్ళందరూ అయితే చూడ ఎట్టబోతున్నారు. నేను ఇదంతా నీళ్ళు ఉంటాయి అనుకున్నాను రా చెల్లి, మొత్తం ఇన్ని తగలబెట్టేసి కానీ ఉండరా. ఎండాకాలం కదా, నీళ్ళన్నీ ఇంకిపోతా ఉంటాయి. మనం అంటే స్టార్టింగ్ లోనే చేపలు పడుతున్నాం కదా, అప్పుడంతా బురదగా ఉండలా. ఆ లెక్కలో అనుకున్నాం మేము బురద ఉంటుందేమో అనేసి. ఎక్కడ బురద లేదు, అంతా బాగానే ఉంది. శ్రీరాము, మనం ఎక్కడ పోతున్నాం తెలియకుండా మనతో పాటు మన ఊరు మోటులు కానీ వచ్చేస్తున్నాయా కుక్కలు. ఎంత తరిగిన పాటలే అవి కూడా మాతో పాటు నడవాలంట. తిరుపతికే డైరెక్టా? ఆడ అలు లేదేమో గుళ్ళోకే ఉంటాయి. అదేవిధా మీ మామ మోటు అదే? అది మా మామ కుక్క వెనకపోయేది. అవి పావురా నాకు తెలిసి వస్తూనే ఉంటాయా. ఫ్రెండ్స్, ఈ కుక్కలు ఎంత ధరినా కూడా అసలు ఈ మమ్మల్ని వదిలి పోవటం లేదు. అక్కడ దాకా పోతాయి, మళ్ళీ రెట్లు వచ్చేస్తున్నాయి. సో అట్లకి ఏం అర్థమైనా కానీ మాతో పాటు వస్తామని ఉన్నది తోడుగా నీడగా. రండి, మనతో ఏం వస్తాయి వచ్చేదానికని తీసుకొని పోతాం. పోయేటప్పుడు మళ్ళీ రెట్లలో పోతాయి. మళ్ళీ దళిత అందుకని ఇక్కడ నుంచే తరతాను. అది చూడండి రాయిస్తున్నాడు. ఆడ దాకపోతే వాళ్ళు వస్తున్నారు. అదే దరు మా ఊరు చూడండి ఎంత హుషారుగా నడుస్తారు. అందరికంటే ముందు మనం వచ్చాం శ్రీరామా, మనకంటే ముందు వాళ్ళు పోతున్నారు. కానీ మీ బాబాయ్ చూసి ఆడడా ఓయమ్మ, మనకి ఆయనకు ఒక 6 కిలోమీటర్ దూరం ఉంది. నువ్వు వాళ్ళ కలిసి వెళ్ళిపో, నువ్వు కనబడపోతాను కదా. ముందు వెళ్ళిపో, అసలు పెద్ద బాధ అయిపోయింది మనకి ఇప్పుడు వీటిని తప్పించడమా. పరుగో కాబడీరా. ఫ్రెండ్స్, ఇది శ్రీరాము మమ్మల్ని వదిలేసరికి ముందర వెళ్తా ఉన్నాడు. సార్ నా బ్యాగ్ ఎత్తుకొని చెంగిని వెళ్తా ఉన్నాడు. ఏమైనా న్యాయమా? మా మామ అయితే కుక్కలు ధరలేక చచ్చిపోతున్నాడు. అరే శ్రీరామా, ఏం పని వదిలేసి వెళ్ళిపోతున్నావా? రా నీదా కేజీ బ్యాగు, మాది 5 కేజీలు దాకా ఉంది బరువు. మాకు దగ్గరలో ఉన్న అతి చిన్న కొండ అదొకటే, గోళ్ళకొండ. మా శ్రీరామ్కి ఈడికి
ఏడుకొండ కనిపిస్తున్నాడా? ఇదే మెట్లు అనుకోండి. ఏడే కనిపిస్తున్నాడా? సరైన కట్ట. ఉబ్బా ఫ్రెండ్స్ లొకేషన్ హైలైట్లో ఉన్నదా? నేనేమనుకున్నానే ఓ మై గాడ్. బలంలా లొకేషన్ ముట్టుకట్ట తిరుగుతుంది పొద్దున్నే. ఏడే తిరిగి ఆడుతున్నాం కానీ ఏడికి ఎప్పుడు రాలా. చల్ల గాలి బాగున్నదిరా. ఫ్రెండ్స్ అది చూడండి, కుక్క పక్కన నక్కేది వెళ్తాను కదా, నేను అరున్నాను, నా వెనకాల వచ్చేసింది. అది నేను జాడలేదు, దీంతో కనబడట్లే, కనబట్టలేదు, చాలా దూరం ఉంది. అది వెళ్తా ఉంది, వెళ్ళిపోయింది. ఈ చెట్లలోంచి భలే వచ్చిందిరా నక్క, తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా. శ్రీరామ్ ఒక్కడే వస్తున్నాడు వెనకాల. నిజంగా ఆ నక్క వచ్చి వెనకాల ఉంది. ఈ నడిచి నక్క రాన్నారు, ఒకే దెబ్బనే వచ్చాయి. నక్క ఏడెందుకు ఉందరా నక్క? అవి ఇక్కడ ఉంటాయి గంటాకుల్లో. ఆ గంటాకుల్లోంచి వచ్చింది అది. మనం స్టార్ట్ అయినాక ఫస్ట్ ఒక ఊరు వచ్చింది. ఏ ఊరు ఇదే? మాలమాల అంట. మానవాలా? ప్రెజెంట్ మనం వచ్చేసి ఇప్పుడు మాలమాల రోడ్ అయితే ఎక్కాము. మా వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు, మేమైతే మన నలుగురు 5 మంది నలుగురు ఆగిపోయాం. నలుగురం ఆగిపోయాం. అసలు ఫస్ట్ మేము ఏమన్నామంటే వాళ్ళు నడుస్తారో నడవలేమనుకున్నాము, కానీ తేడా చూస్తే మనం వెనకాల పడిపోయినావా? ఈ ఊరు కూడా చాలా బాగుంది. మానమాల ఎప్పుడు రాలేదా? అదిగో బోర్డు అక్కడ ఉన్నది, మానమాల. మన తిరుపతి నడక యాత్రలో రెండో ఊరు అయితే వచ్చాం. ఇదే ఊరు అంటే బత్తలాపురం. ఇప్పుడు బిస్కెట్ 2 ఉంటే బిస్కెట్ తిన్నావా? దాహం పడతా ఉంది, నీళ్ళు తాగను, మళ్ళీ నీళ్ళు తాగేసి మన జర్నీ. మా కోటి బ్రోకి శ్రీరామ్కి టీ కావాలంట. పొద్దున్నే టీ తాగలేదంట, టీ కావాలరా అంటున్నారు. వీళ్ళకి టీ అలవాటు. శ్రీరాము, నేను గూగుల్ మ్యాప్లో చూస్తే మన ఊరు నుంచి ఇక్కడికి 35 కిలోమీటర్లు చూపిస్తున్నారా? 32 కిలోమీటర్లు వచ్చేసా గంటలు అని అనుకుంటున్నావు కదా. మనం షార్ట్ కట్లో వచ్చాం కాబట్టి ఒక 12 కిలోమీటర్లు ఏమో పడింది. మామూలుగా మా ఊరికి మెయిన్ రోడ్లో పోవాలంటే 35 కిలోమీటర్లు చూపిస్తుంది. ఉంటుంది 35 కిలోమీటర్లా కొట్టి బ్రో ఉంటుందా? నా పరిస్థితి అయితే అప్పుడే కాలు నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి శ్రీరామ. ఒక 5% కానీ నడవకనే. మామూలుగా అయితే నడిచి ఈ బ్యాగులు కిందకి లాగి నెట్టేస్తున్నాయి. ఇంత దూరం నడిచినారు కదా, మీ పరిస్థితి ఎలా ఉన్నదా? మా వాళ్ళకి అంత వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, మాకంటే ఒక బ్యాచ్ ముందు వెళ్ళింది కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ టూన్ కాడ వేసి కూర్చొని ఫుడ్ అయితే తింటా ఉన్నారు. వాళ్ళు ఏడున్నారు, మేము వెనక్కి వచ్చినాము. మనల్ని అన్యాయం చేస్తున్నారా? మనకంటే ముందు వచ్చేసా కానీ రెస్ట్ తీసుకుంటా. కుమ్మరికి వచ్చేసింది మమ్మల్ని వదలలేదు ఫ్రెండ్స్. నిజంగా ఇంటికి పోతుంది. అందరం ఒక దగ్గర కూర్చొని ఇంకా ఫుడ్ అయితే పులుసు అన్నం తెచ్చుకున్నది అయితే తింటా ఉన్నాము. ఇంకా మిగతా వాళ్ళు కూడా బయలుదేరేశారు. ఫుడ్ తినేసి మనం కూడా వెళ్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కిలోమీటర్ బోర్డు. ఇప్పుడు మనం ఓజీలకి దగ్గరలో 2 కిలోమీటర్లు వెళ్తాను. బన్ను తినుకుంటే అయితే వెళ్తాను. బన్ను తింటే జడిగా టిఫిన్ అయిపోయింది. టిఫిన్ తర్వాత బన్ను ఒకటి పోతే ఒకట తింటా పోవాలా కొసాకాడికి. ఎనర్జీ స్టామినా కావాలా? శ్రీరామో, తినేదానికి శుద్ధం టిఫిన్ తినేస్తే పులుసు అన్నము నీళ్ళు లేకుండా అయిపోయింది. తెచ్చుకున్న డబ్బాలు ఖాళీ అయిపోయినాయి. ఏడు చూసి ఏ ఊరు రాలా. ఇంక 2 కిలోమీటర్లు ఓజీలో ఉంది. ఇంకా ఆడ పోయేసి తీసుకొని తాగాల్సిందే. అంతే. మీ టీ అట్ట పోయినాయా? చెప్తే ఓజీల దగ్గర ఏడోళ్ళు ఆడ వెళ్ళిపోతున్నారు శ్రీరామ. సార్ మనమే లాస్ట్ అయిపోతామా? వాళ్ళందరి కోసం మనం ఆగుతున్నామా? ప్రెజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఓజీల లోపలికి అయితే వెళ్తా ఉన్నాము. ఇంకా అక్కడ మనం చాయ్ అలాగే తెచ్చుకున్న ఫుడ్ కొంచెం తినేసి ఇంకా నాడిపాటికి 8 కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి. ఇక్కడ నుంచి నువ్వు వచ్చినప్పటి నుంచి చాయ్ మీద పడి ఉండవా? ఎనర్జీ కోటి నుంచి 8 కిలోమీటర్లు నాడిపాటికి ఉంటుంది. 10 ఉంటుందా? నాయుడుపేటకి నుంచి 8 కిలోమీటర్లు ఉంటుందా? 15 ఉంటుందంట. 15 కిలోమీటర్లు. జస్ట్ ఇప్పుడు మనం ఊళ్ళోకి ఎంటర్ అవుతా ఉన్నాం. ఇప్పటికే నా సాయిరంగా మోగాలు అయితే
నీ బ్యాగ్ ఏమైనా నైస్ మీ బాబాయ్ మోటిచ్చేస్తే ఎత్తుకోలే నువ్వు ఎత్తుకోలే ఇంకా నువ్వు ఎత్తుకో మాస దాన్ని సిరమా నా బ్యాగ్ ఇస్తారా ఒకసారి ఊరికే మొయ్యరా నువ్వు ఊరికే 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 అది ఎంత పూర్వం ఉన్నదంటే అది కనీసం 7 కేజీలు దాకా ఉంది అది 3 జతల కొట్లు దుప్పటి తినేదానికి అన్నం బోట్ ఆడుంది బోట్ ఆడుంది అనుకుంటా వచ్చాను శ్రీరామ బోట్ అయితే ఆడుందా ఓజీల్ ఓజీలో మన వాళ్ళకి బంధువులు ఎక్కువ అయిపోయినారు కదా శ్రీరామ ఫస్ట్ బంధువా మనకెవరు ఎత్తరించట్లేదు మనల్ని అందగాడా అందగాడా కనబడిన వాళ్ళంతా అతన్ని ఆడుతున్నారా ఫస్ట్ మీట్ అయిన సబ్స్క్రైబర్స్ పిల్లకాయలు ఓజీలో మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారా మెయిన్ ఆయనకున్నారు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే మద్దాలు కండిగా అన్నాడా ఇంకా లాస్ట్కి కష్టపడి ఎట్టో కట్ట ఓజీలు అయితే టీ సంపాదించారు టీ 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 బాగా పిచ్చిలకి. ఇప్పుడు గుడి కనిపిస్తుంది కదా, ఇది ఓజీల గుడి. ఇక్కడ అందరూ మా వాళ్ళు టిఫిన్ అయితే తింటా ఉన్నారు. టిఫిన్లు అయితే ఓజీలో ఒక అంగడి కాడ కట్టించుకొని అందరూ టిఫిన్ తిన్నారు. ఇంకా టిఫిన్ తినేసి కొద్దిసేపు ఇక్కడే కూర్చొని ఆ మామూలు బయలుదేరుతాం. అందరు తినేసినారు, తినేది కూడా రోడ్డు ఎక్కేసినారు. అప్పుడే మేమే ఉన్నాం లాస్ట్. ఈ రోడ్డుకి టిఫిన్ ఎన్ని మాటలు తిన్నావా? ఇప్పుడు 3 మాటలు. టిఫిన్ 3 మాటలు తిన్నావా? ఇంకా సాలేదండి టిఫిన్, ఇంకా కావాలంట. చపాతి, టీ, పులుసన్నం, ఇంకా తినేసి బిస్కెట్లు. నాడిపాటికి బయలుదేరుతున్నాం. మనం ఏడన్నా ఓజీల చెరువు కాడ ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు ఓజీల చెరువు ఎలా ఉన్నావు చూడండి ఒకసారి. చూసారు కదా ఫ్రెండ్స్, ఓజీల చెరువు. అక్కడ లారీలు అయితే వెళ్తాను. ఇప్పుడు హైవే ఎక్కాలి మనం. ఇక్కడ నుంచి ఇప్పుడు హైవేకి ఇక్కడికి 2 కిలోమీటర్స్ నడిచేసినామంటే హైవే దూరం సరే ఎట్టయితే ఒక 1/2 కిలోమీటర్ కానీ లేదా ఎట్ వెళ్దాం దిరియా పెట్లు ముట్టుకోవాలన్నా నీలకొంగలు చాలా ఉన్నాయి చెరువు. మన చెల్లులోనే నీళ్ళు అయిపోయి ఇదంతా ఉన్నాయా? మన చెల్లోనే ఎక్కువ లేదు. ఇప్పుడు మన వాళ్ళు 20 మంది వస్తే మనం ఎంతమంది? అది ఒక 3-2, మనం ఒక 5 మంది పోతున్నాం. ఏర్ కొర వాళ్ళంతా హైవే ఎక్కేసి ఉంటారు. ఎక్కేసి కూడా వెళ్ళిపోతా ఉంటారు. మనకు తినే దగ్గర లేట్ అయింది. మనం స్పెషల్గా ఛాయ్ తాగితే అక్కడ దెబ్బ కూడా వేసింది. ఇప్పుడు వాళ్ళు ఎట్ట సైడ్ తీయాలి? స్పీడ్ గా నడిస్తే సైడ్ చేస్తారు. శ్రీరామ ఒక బైక్ లిఫ్ట్ అడిగి ఎక్కేద్దామా? ఇంకా ఉందా? ఏంటేస్తావు వెనక్కి తరిమేస్తాడా? ఇంకా ఉందా? ఇప్పుడు లిఫ్ట్ ఎక్కి ఆడికి వెళ్ళామంటే 6 మీటర్ల కాడికి రానిడు. నిజాయితీగా పోవాలా అనుకున్నప్పుడు. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి శ్రీరామ్ నువ్వు ఎప్పుడైనా నడిచి ఎన్ని దూరం ఎప్పుడైనా పోయా? ఫస్ట్ టైం మా ఊరోళ్ళతో ఈ విధంగా తిరుపతికి కాలినడక అయితే అసలు పాదాం అనుకునేది మనం ముగ్గురం పాదాం అనుకున్నాం. ఇంకా అందరితో ఫైనల్ అయింది. ఇంకా ఓళ్ళు వస్తాం అనే లోపల వాళ్ళతో పాటు నడవాల్సి వస్తుంది. వాళ్ళు ఎన్నో ఇల్లు ఉండాలా, కానీ వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుని ఈ రోజు మనతో కూడా పెట్టుకున్నారా? అంతే. యాక్చువల్గా ఏంటంటే నిన్న అసలు మనం మామూలుగా ఎప్పుడు పోయి ఉండాలా? ఎప్పుడు 2 నెలల ముందు పోయి ఉండాలా. అది వాయిదా పడతా మనం అనుకోవచ్చు అసహ్యమంది వెళ్ళిపోవచ్చు అని. ఆయన ఆజ్ఞ ఉంది, లేనిదే మనం రాలేం. ఏం బాగానే ఉంది, రెస్ట్ తీసుకుంటా వచ్చేసాం. తెలియకుండా ఒక 30 కిలోమీటర్లు నడిచి వచ్చేసాం. ఇంకా నాయుడుపేట హైవే ఎక్కినామంటే జలీగా వెళ్ళచ్చు. హైవే మీద నడుచుకుంటూ వెళ్ళచ్చు. అలాగే ఆ నుంచి ఇంకా కాళహస్తికి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి అక్కడక్కడ మంచి ప్లేస్లు ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాం. మా ఊరైతే పొలం అనేసి మమ్మల్ని ఇద్దరిని అడావిడి చేస్తా ఉన్నాడు. ఏమో చూడాలంటే కొన్ని ప్లేసులు. స్పీడ్ గా పోతే అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, ప్లేస్ చూసాక బాగుంటాయిరా. అంత స్పీడ్ మేము నడవలేమే. అలవాటు చేసుకోండి, అలవాటు చేయండి. ఏది కాదు నడిచిపోయేది ఎక్కువ ఉంటే ఈయనకి పిల్టీలు మనిషి తిని బ్యాగ్ బరువు లేకపోయే లోపల అన్న ఎగరుతున్నాడు, ఎగిరెగిరి పడుతున్నాడు. శ్రీరామ నా బ్యాగ్ 1 కిలోమీటర్ దూరం అయినా మోయరా నువ్వా? ఐ డోంట్ కేరా.
కానీ మనం గూడూరు నుంచి కానీ నడుచుకుంటా ఆ హైవేలో వచ్చి ఉండాలా 4 రోజులు పడుతుంది అప్పుడు. సిరా ఇప్పుడు ముందర బాతల మీ బాబాయ్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎవరు ముందు వెళ్తారు? ఆ బ్యాగ్ ఇస్తాం కదా సైడ్ తీయాలా? నేనే ఫస్ట్ నేనైతే ఫుల్గా ఫోన్లో పడిపోన్నాడు. అబ్బా చలో ఇప్పుడు మనం నాయుడుపేట హైవే ఎక్కాం. చూసుకోండి ఇక్కడ పెద్ద ఫుడ్ హాల్ అయితే ఉంది. మన వాళ్ళైతే ఇప్పుడు దానికి ఆపోజిట్ దాటుకోవాలి. మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, మనం వెనకబడిపోయాము. వావ్ ప్రెజెంట్ మనం ఇప్పుడు వచ్చేసి పొన్నూరు. ఈ పేరు కూడా బాగా ఉన్నది, ఊరి పేరు నాయుడుపేట హైవే దిగ్గానే నాయుడుపేట వెళ్తుంది ఇట్లా రైట్ సైడా. ఇది దగ్గర షార్ట్ కట్ నాయుడుపేట, అది మెయిన్ హైవే అట్ట. అక్కడ హైవే నాయుడుపేట హైవే లోపల దగ్గర ఇదేదో పొండ్లూరు అంట. మనం పద్దన ఇప్పుడు 6 గంటలకైతే బయలుదేరాము. ఇప్పుడు వచ్చేతలకి ఇప్పుడు నాయుడుపేట రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ గేటు అక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఏదో ఒక ఫ్యాక్టరీ అయితే ఉన్నది. మా ఊళ్ళో అయితే వెళ్తా ఉన్నారు. సార్ 4 గంటలు పట్టింది. 4 గంటలు పట్టింది. చెమటలు అయితే పడుతున్నాయి నాకైతే. అసలు నాకేంటంటే టిఫిన్ తిన్నాము, కొంచెం నీరసం వచ్చేసింది. ఏందోరా బాడీలో ఎక్కువైపోయినాయా బరువా? సర నడవాలా. ఇప్పుడు నాయుడుపేట లోపలికి ఇంకెన్ని కిలోమీటర్ ఉంటుంది ఐ డోంట్ నో, తెలీదు. ఇంకా కాసేపు కూర్చొని ఆ మాటలు మళ్ళా కదవడే. ప్రతి ఊరికి అప్డేట్ అయితే ఇస్తాను, ఇంత లోపల ఉండండి. ప్రెజెంట్ ఇప్పుడు మనం నాయుడుపేట బ్రిడ్జి మీద అయితే పోతా ఉన్నాము. ఇక్కడ చూడండి లొకేషన్ హైలైట్లో ఉందా? హైలైట్లో ఉంది. ఆ పక్క ట్రైను, ఏరు, ఆడ హైవే. నేను చాలా దగ్గరగా ఉంటుంది అనుకున్నా లేరా హైవే నుంచి నాయుడుపేటకి. చాలా దూరం ఇది, చాలా దూరం నుంచి నడిచి వస్తాను. ఇంకా నాయుడుపేట రాలా. జస్ట్ కనిపిస్తుందా? ఇంకా 3 కిలోమీటర్లు ఉంటుందా? అంతే. ఇంకా 3 కిలోమీటర్లు చేరామంటే నాయుడుపేట. ఫ్రెండ్స్ మేము నాయుడుపేట దాకైతే వచ్చాము. నాన్ స్టాప్గా అక్కడ ఆగాం కదా, ఆ నుంచి నాన్ స్టాప్ అయితే వచ్చేసాము. ఇంకా మా వల్ల కావటం ఒక దగ్గర ఆగి కూల్ డ్రింక్ తీసుకొని తాగేసి ఇంకా మా వాళ్ళందరూ ఆడ వస్తున్నారనేసి ఇక్కడైతే పడిపోవడం, కాసేపు రెస్ట్ తీసుకోవాలి. మా వాళ్ళందరూ వెనకాల వస్తున్నారు. వాళ్ళు వచ్చేదాకా కాసేపు ఉంటే మళ్ళీ ఇదంతా ఈరోజు అట్టే లైఫ్లో గుర్తుండిపోద్ది శ్రీరామా. ఇంత దూరం నాయుడుపేట దాకా ఎప్పుడైనా నడిచి వచ్చినావా? మా ఊరైతే చూడండి బంగపీడి వస్తున్నాడు. పోవాలన్నా కానీ బైక్ లో పోవాల్సింది. అలాంటిది తిరుమల నడుస్తున్నాం. ఏడుకున్నవాడా గోయిందా. ఇంకా మన జస్ట్ 25 కిలోమీటర్స్. తిరుపతి 65. నడకలో మా వాళ్ళకైతే ఎలా పాలగానే ఉండదు. మధ్యాహ్నం 2 గంటలకు టీ తాగుతున్నారు. సరే 1 గంటకు టీ తాగే మనుషులు ఉంటారా? అయ్యో అయ్యో సరే ఎట్టున్నాయి టీయా? ఇప్పుడు నీ పరిస్థితి ఎట్టుందా? నాకా టీయా? అంటే మధ్యాహ్నం టీ తాగుతారు ఎవరైనా? నేను తింటా. ఈ మధ్యాహ్నం ఇప్పుడు అన్నం తినలేము ఈ పరిస్థితిలో. తినేసి 4 కప్పులు తాగుతాడంటారు. ఇప్పుడు మన వాళ్ళంతా 2-3 కిలోమీటర్లు మనకంటే ముందర వెళ్ళా. ఫస్ట్ ఓళ్ళు మనకంటే ముందు పోయారు, మళ్ళీ ఓల్ని సైజ్ తీసి మనం ముందు వచ్చాం, మళ్ళీ ఇప్పుడు ఓళ్ళు వెళ్ళున్నారు. మాది పాట మీద 16 గంటలు. నడిచి వెళ్ళిపోవాలి రేపు సాయంత్రానికి. 6 గంటల దాకా వెళ్ళిపోతాం. ఆ నుంచి మార్నింగ్ 6 కొనుక్కొని మార్నింగ్ మళ్ళా
ఫ్రెండ్స్ మేము నాయుడుపేట దగ్గర ఒక చెట్టు కింద కూర్చొని ఫుడ్ అయితే తినేసాము. ఇప్పుడు నాయుడుపేట నుంచి కాళహస్తికి కొత్తగా హైవే పడుతుంది కదా. ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 2:30 పైన అయితే అయిపోతూ ఉంది. అందరం అయితే అందరూ అయితే వెళ్ళారు, ముందర వెళ్ళిపోయారు. మేము అక్కడ ఫుడ్ తినాక లేట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పోతా ఉన్నాము. వాళ్ళు అక్కడ కూర్చోన్నారంట, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాము. ఇప్పుడు రోడ్ అయితే చూడండి అలా ఎంత బాగుందో. ఏరియాలో పెద్ద రోడ్డు కతక్కనైతే ఉన్నది. మీకు చూపిస్తాను. ఇంతకుముందు ఈ విధంగా అయితే లేదు, ఇప్పుడు చాలా మారిపోయి ఉంది. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తా. ఫ్రెండ్స్ చూడండి మన కొత్త రోడ్డు ఎలా ఉన్నదో. ఇప్పుడు ఈ హైవే పడినప్పుడు ఏదలేదు, వెహికల్స్ తక్కువగా అయితే వస్తున్నాయి. చాలా బాగుంది. మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి. అంత లోపలైతే మన ఛానల్ అయితే తెచ్చేయండి. ఫ్రెండ్స్ అసలు ఏమనుకున్నాను, మా వల్ల అయితే అసలు కాలేదు. అబ్బా మేము ఇంటికాడ అనుకున్నప్పుడు ఏమనుకున్నాం తెలుసా, వీళ్ళందరూ వస్తున్నారు, అసలు నడవగలుగుతారా నడవలేరు అనుకున్నాము. తీరా చూస్తే వాళ్ళు నడిచి వెళ్తున్నారు. దగ్గర దాపు ఇప్పుడు మాకంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్ళిపోన్నారు. మా వల్ల కాక ఈ కాలు నిప్పులకి ఈ నరాలు పట్టేసి ఇప్పుడు కొత్తగా నేషనల్ హైవే ఉంటుంది కదా రోడ్డు, దాని కింద పిజ్జీ కింద రోడ్డు పోస్తుంటే ఆడు కూర్చొని కాసేపు పుణినేసాం. 6 గంటలు లేట్ అయినా పర్వాలేదు. ఇంకేంది కాళేశ్వరి అంటే మాకు తెలిసిందే, ఇంక చక్కగా వెళ్దామే. అందుకనేసి ఆగిపోదామనేసి కూర్చునేసాం. అసలు మా వల్ల కావడం లేదు. ఫైనల్లీ మన వాళ్ళతో అయితే కలిసేసుకున్నాము. నేను ఇక్కడ నేషనల్ హైవే పడినాక లొకేషన్ గుడికి అయితే సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు దాకా చల్లగా ఉన్నాడు సూర్యోదయుడు. ఆడినాడు వెంటనే పురుషుకుని వచ్చేసాడు. ఎండగాని దంచి కొడుతుంది ఒక్కరంతకే. ఇప్పుడు దాకా ప్రశాంతంగా వచ్చారు ఎండ లేకుండా. అంటే మనం అంచనా వచ్చాం కదా. ఇక్కడ మరి భయంకరంగా ఉన్నది ఎండ. కానీ లొకేషన్స్ హైలైట్లో ఉందా, చుట్టూ ఆ పక్క పొలాలే ఈ పక్క పొలాలే. ఏమో ఎట్టుంది పరిస్థితి? 50 రూపాయలు చిక్కిందా? మా మామకైతే 50 రూపాయలు దేవుడైతే చిక్కిచ్చాడు. దానైతే ఈడు పెరికేసుకున్నాడు. దేవుడికేసేయి. ఓ ఇందరూ నడిచిన ఎట్టుంది పరిస్థితి? ఎట్టుందా? డబ్బులు కాదా, నువ్వు నడత పరిస్థితి. ఎటుందంటరా గురే కాలు చెప్పులు నేను కావలేదురా. దైవ భక్తి ఎక్కువ ఈ హైవేలు ఈ ఎండలో గుండె ధైర్యం ఎక్కువ. ఎండల సాము ఉన్నాడా? ఎండల సాము ఉండి నడిపిస్తున్నాడు అన్నమాట. కాళ్ళు నొప్పులు అయ్యేలా, కాళ్ళు నొప్పులు అనిపించలే? నీకేం అనిపిస్తున్నా అనిపించలేదు, కానీ మాకైతే అరగంటకు ఒకసారి ఏడో అక్కడ పుణుకోవాలనిపిస్తుంది. మాకు అరగంటకు ఒకసారి ఏడో అక్కడ పుణుకోవాలనిపిస్తుంది. శ్రీరామ్ ఏం చేస్తున్నావా? మనం అక్కడ కూర్చున్నాం కదా హైవే, అక్కడ కూర్చున్నాక నుంచి దగ్గర దాకా ఒక 4 కిలోమీటర్లు అయితే వరిసా. ఇక్కడ పైరు పొలాలు ఉంటే నీళ్ళు పోతా ఉంటే మొహం కొడుకున్నామని అందరం ఆగినాము. మా మామ ఒకటే చెప్తున్నాడు, దేవుడిని తెలుసుకుంటే ఎంత దూరం అయినా నడవచ్చురని. ఆయనకి ఎట్ట ఒప్పుకుందో కానీ నాకైతే అసలు ఆ బ్రిడ్జి కాడి నుంచి కూర్చుందామన్నా కానీ 4 కిలోమీటర్ ఒక్క చెట్టు కానీ నీట్గా లేదురా. ఎండ విపరీతంగా ఉండింది, అలానే చెట్లు ఏమి లేవు. నువ్వు చెప్పు లేకుండా ఎట్ట వస్తున్నావు? నువ్వు మహానుభావుడివి. ఈ కాళ్ళు ఎడగా గడుక్కున్నామంటే ఎవరు ప్రశాంతంగా ఉంటాయి. కాళ్ళు నొప్పులు ఏం తగ్గుతాయా? వారలరా మన ఇంట్లో వారలా. వీడు శ్రీరామ్ కూడా అయితే ఈ సూర్యదేవుడి దెబ్బకే శుద్ధంగా మునిగేసాడు వరలో దూకి. ఈ ఎండకి తట్టుకోలేకోడు సూర్యదేవుడి దెబ్బకి. ఇప్పుడు శ్రీరామ్కి ఏం ప్రశాంతంగా భలే ఉంటుంది. ఏం శ్రీరామా చల్లంగా ఒళ్ళిప్పులు తెలియకుండా. మనం ఈ ఒక్క రోజుకి నడిచిన దానికి ఇట్టున్నది. అలాగే మన ఇండియా మొత్తం ట్రావెలింగ్ అయితే చేస్తుంటారు కదా, సైకిల్ మీద కావచ్చు, మళ్ళా నడిచి మళ్ళీ ఇంకోటి ఏంది పోతాను లిఫ్ట్లు అడిగి వెళ్తా ఉంటారు కదా. వాళ్ళైతే దగ్గర దాపు ఒక 10 రోజులు ఒక 20 రోజులు నెలలు సంవత్సరాలు కానీ చేసేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నాకైతే తెలియదు. మనకు ఒక్క రోజుకి దూలని రోజుకి
నాయుడుపేట నుంచి ఈ మధ్యలో నడిచిన దానికే నా వల్ల కాలైపోయింది. ఇదో ఇక్కడ బావి ఉంటే ఆ బావిలో మునిగేసి శుభ్రంగా తల మీద కూడా నీళ్ళు పోయేసుకున్నా. ఇంక ఈ మామూలు కదిలో కాలస్త్రి కాదు హైదరాబాద్ కానీ వెళ్తా. హైదరాబాద్కి వెళ్తా డైరెక్టా నాయన పదమా చలో. ఇంకా జస్ట్ మనకి ఆ బోర్డు మీద కనిపిస్తుంది కదా 18 కిలోమీటర్లు. కళ్ళు మూసుకున్నామంటే కాళహస్తికి అయితే వెళ్ళిపోతాం. శ్రీరామ నాకు ఇందాటాంచి ఒకటే అనిపిస్తుందిరా. ఇందాటాంచి లెక్కేస్తామంటే 24, 20, 22 అట్టే ఇప్పుడు దాకా నడిచి నాయుడుపేట నుంచి ఇంకా 18 ఉంది. నిజంగానే నాకు అడిగినా నాకు కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా 4 ఆడు కూర్చుంటే ఏమన్నారు ఇంకా 15 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చులే అన్నారు. ఇప్పుడు చూస్తే 18 కిలోమీటర్ పెరగతుంది పోయే కొంది పెరగతుంది తగ్గట్లే. వాతావరణం చేంజ్ అయిపోయింది చల్లగా వస్తుంది. ఇంకా నాకు 20 సంవత్సరాలు వచ్చినాయి కానీ ఎన్ని టైర్లు ఉన్న బండి ఇప్పుడే చూస్తున్నారా. దీనికంటే ఇంకా పెద్ద మిషన్ లాక్కోపోయాడు. దానికో సంబంధించిన పాట కొన్నది ఏదో సరైంది. నువ్వు చూసినా అంతకన్నా పెద్దదా ఇంకా చూసా. దీనికే మామూలుగా తిరుపతిలో అలా ఫ్యాన్ తిరుగుతుంది చూడు వైట్ ఫ్యాన్ దానికి తక్కువ చూడు దానికంటే డబ్బులు ఉంటుంది. కావాలంటే ఎవరన్నా గమని దానికంటే డబ్బులు ఉంటుంది. ఈ లెక్కేస్తే ఈ వారం 28 ఉన్నాయి, మధ్యలో ఇంకొక 28, ఆ మధ్యలో ఇంకొక 28, 24, 28 ఉన్నాయి. అంటే దగ్గర దాపు 120 టైర్లు ఉన్నాయి. ట్రక్ అదే 50 దాకా వస్తుంది. డబ్బలా ఫస్ట్ టైం ఇంతది సంబంధించిన పాట ఉంది. కూడా ఒక దగ్గర ఆపుకొని వంట చేసుకుంటున్నట్టున్నారు. తినేసి అటుపోతారా మళ్ళా ఒక స్లీపింగ్ వేసుకొని దాని కింద ప్రశాంతంగా రూమ్ మాదిరిగా చేసుకుంటారు. మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని ఆ వాహనం వాళ్ళు కూడా కదలుతారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంటారు పాపము. నడుస్తూ ఉంటే ఈ రోడ్డు వస్తుంది కానీ కాళహస్తి అయితే రావట్లే. మేమిద్దరం పోటీ పెట్టుకుని సార్ని వచ్చాను. శ్రీరామ్ వాళ్ళు వస్తా ఉన్నారు రాగానే చూడు లేచిపోదాం అంటాను. ఏమంటాడా కూర్చుని సార్ కానీ శ్రీరామా పామండి అవతల భలే లొకేషన్ ఉంది శ్రీరామా. మంచి గుడిగా ఏదో గుడి ఉన్నదా పడకలేసిండు ప్రశాంతంగా. వాళ్ళు పోయినారు ఆడిపోయినారు పోండి. వాళ్ళు ఆజుకి లేదు అంతు లేదు ఎట పోయినారు. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతా ఉంది. మేము ఇంకా ఇక్కడైతే వెళ్తా ఉన్నాం. ఇంకా కాళహస్తికి అయితే చేరుకోలేదు. ఇక గుడి దగ్గరికి వెళ్తే అక్కడ కానీ లైట్ అనేది ఉంటే మేము అక్కడ నైట్ మేము ఎలా స్టే చేసాం మొత్తం అయితే మీకు చూపిస్తాం. గుడి దగ్గర లైట్ అని లేదని పోతే ఇంకా మేము ఉదయాన్నే అయితే మార్నింగ్ అయితే కలుసుకున్నాం. ఇంత లోపల మన ఛానల్ని చాలా మంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మా కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో. ప్రజెంట్ మనం నెలబల్లి భీమవరం అంట. నెలబల్లి భీమవరం అంటే ఇంకా తిరుపతికి 51 ఉన్నాయి. అంటే నైట్ స్టే వచ్చేసి కాళహస్తి అక్కడ ఉన్నాం ప్రజెంట్. ఇంకా 10 కిలోమీటర్లు పోయినామంటే కాళహస్తి పోతాం. ఇంకా 10 కిలోమీటర్లు నడవాలా. అది కూడా 10 గంటల లోపల వెళ్ళిపోవాలా. 10 గంటల లోపల లేదా 10 గంటలు దాటిందంటే గుడి అయితే మూసేస్తారు. ఇంకా బయట ఎక్కడ కొనుక్కోవాలి మనకేం తెలియదు. పర్వాలేం వెళ్ళిపోవడం. సరే ఒకరో ఇద్దరు అయితే బయట ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వచ్చు. 20 మంది ఉన్నాం మన కోసం ఓళ్ళు కానీ బయట ఉండాల్సి వస్తుంది. వాళ్ళు అయితే మనకంటే ఒక 3 కిలోమీటర్ల ముందరే నడుచుకుంటాం. అయ్యో మనం ఆగిపోతున్నాం. వాళ్ళు ఆగట్లే. మనం టీ బ్రేక్లు లంచ్ బ్రేక్లు కూల్ డ్రింక్ బ్రేక్లు అనే సాగుతున్నాం. ఫైనల్లీ మా ఊరు వాళ్ళతో అయితే కలిసేసుకున్నాం. ఒక్కరొక్కరు అందరూ జాయిన్ అయిపోతాం. చీకటి పడిపోతుంది. ఈ ఊరు కనబడరు. ఇంకా లైట్లు ఉంటాయి. ఈ నడత చూడండి మరి కామెడీ కొద్దిరామా. అబ్బా ఇది ముటిగా చిన్న నాటక శ్రీరామా. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసరికి 9:30 అవుతుంది. ఇంకా కానీ కాళహస్తి గుడి దగ్గరికి అయితే పోలేదు. ఇంకా హైవేలోనే పూనుకోవడం. అస్సలు కాళ్ళు ఒక్క అడుగుగానే ముందరికి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడో 6 గంటలకు 5 గంటలకు వెళ్తాం అనుకున్నాము. కాకపోతే 9:30 అవుతున్నా కానీ ఈ ఆడవాళ్ళు ఆడ పడిపోయినాం. పోతా ఉన్నారు కష్టపడతావు. ఒక 100 మీటర్లు నడుస్తున్నారు పడకే చేస్తున్నారు. 100 మీటర్లు నడుస్తున్నారు పడకే చేస్తున్నారు. ఇంకా 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అంటున్నారు. వస్తూనే ఉన్నది. ఇంకా 4 కిలోమీటర్లు ఎప్పుడు వస్తుంది 5 కిలోమీటర్లు ఎప్పుడు వస్తుందో. అబ్బా హైలైట్ ఇదే. మాకు తిరుపతి ట్రిప్ చుక్కలు కనబడుతున్నాయి. శ్రీరాము ఫైనల్గా కష్టపడి
కాళహస్తి రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయాం. నందితో వాహనం ఆహ్వానం. పొద్దున్న నుంచి కష్టపడి నడిచి లాస్ట్ ఫైనల్గా కాళహస్తి టెంపుల్ చేరుకున్నాం. 6 గంటలకు అనుకున్నాం, 7 గంటలకు అనుకున్నాం, 8 గంటలకు అనుకున్నాం, లాస్ట్ 11 గంటలకు అయితే వచ్చినాం. ఆల్రెడీ వచ్చి అందరూ అయితే ఫోన్ చేస్తున్నారు.